ఒక స్ట్రేట్ క్వశ్చన్. త్రివిక్రమ్ గారి ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన రెండు సినిమాలు చేశారు. ఆయనకు అంటే ఇట్స్ ఏ ఫ్రాంక్ క్వశ్చన్ చెప్పండి, అంటే ఆయనకు బోర్ కొట్టి రాజేంద్ర ప్రసాద్ బోర్ కొట్టి మిమ్మల్ని తీసుకొని ఉంటారంటారా, డైరెక్ట్ మీరు కావాలని కోరుకొని ఉంటారా? అదేంటి, రాజేంద్ర ప్రసాద్ చేసే సినిమాలు రాజేంద్ర ప్రసాద్కి ఆల్టర్నేటివ్ లేదు. నేను మీన్స్ అంటే ఒక డైరెక్టర్ మీతో సపోజ్ రెండు మూడు సినిమాలు చేశానంటే నాకు మీరు అంటే జనాలకు బోర్ వస్తుందిరా కాంబినేషన్, మీరు అంటే మీరు అద్భుతమైన ఆర్టిస్ట్ కాదని కాదు అర్థం, కాంబినేషన్ మారుద్దామని అలా వచ్చిందా అని. బేసిక్గా ఏంటంటే నాకు త్రివిక్రమ్ ఒకటే చెప్పారు, ఈ కథ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నా మైండ్ గడి తిరిగినా మీరే కనిపించారండి, మీరే చేయాలన్నారు. అదే అడుగుతుంది. అది ఎప్పుడు చెప్పాడంటే ఆయన బ్రహ్మోత్సవానికి దీనికి క్లాషెస్ వచ్చినాయి. ఇక్కడేమో సెమంత ఆ అమ్మాయి డేట్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అది సినిమా ఎగిరిపోయే పరిస్థితి వచ్చిందా, నాకు బ్యూటిఫుల్ సినిమా పోతుంది అని బాధపడ్డాను. బ్రహ్మోత్సవంలో అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ కాంబినేషన్స్. ఆ టైంలో త్రివిక్రమ్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము అవసరమైతే ఆర్ఎఫ్సీలో కూడా షూట్ చేసుకుంటాం, నరేష్ గారి క్యారెక్టర్ చేయాలి మాకు కావాలి, ఆయన అనుకున్నాడు డైరెక్టర్ ఆయన కావాలని. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మేము అడ్జస్ట్ చేసుకుంటాం డేట్స్ అని వాళ్ళు. ఐ థ్యాంక్ ది ప్రొడ్యూసర్ చిన్నబాబు కానీ తర్వాత త్రివిక్రమ్ గారు పర్టికులర్గా, వీళ్ళు ఈ క్యారెక్టర్ అనుకుంటే నా కోసం అనుకున్న క్యారెక్టర్ కాబట్టి ఇది మార్పు కోసం ఏం చేసింది కాదు, కేవలం నా కోసం అనుకున్న క్యారెక్టర్. ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్స్ కూడా నాకు మొన్న ఇంకొక మంచి పని నేను మంచి డైరెక్టర్ చెప్పారు, ఒక గిటార్ పట్టుకున్న ఫాదర్ ఉంటే మీరే కనపడుతున్నారండి, ఏదైనా డిఫరెంట్గా ఉంటే మీరు కనపడుతున్నారు. సో అట్లా డిఫరెంట్ రోల్స్ నాకు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా అట్లా అనుకుందే అంతే. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ సీజన్ డైరెక్టర్స్ ఇద్దరు నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళతో చాలామందితో నేను